హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్థమెటిక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ అనే టాపిక్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకి స్క్వేర్ సంబంధించిన మోడల్స్ అయితే చూద్దాం. సో స్క్వేర్ సంబంధించిన మోడల్స్లో ఫస్ట్ బేసిక్ మోడల్స్ అయితే చూద్దామండి. ఎందుకంటే మనం బేసిక్ మోడల్ నేర్చుకున్నట్లయితే దానికి సంబంధించిన మరిన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేది మనం చాలా ఈజీగా చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇందులో నేను రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అండ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అని ఒక 2 కండిషన్స్ అనేది రాశాను. సో ఏంటి రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బేసిక్స్ అనేది చూద్దామండి. ఇందులో బేసిక్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నది. సో ఫస్ట్ బేసిక్స్ నేను ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఆ స్క్వేర్లో ప్లస్ అనే ఒక సింబల్ అనేది వచ్చింది. సో ఈ ప్లస్ అనే సింబల్ అలా గీయడం వల్ల, అంటే ఇలా 2 లైన్స్ ఇలా గీయడం వల్ల ఇంకొన్ని స్క్వేర్స్ అనేవి ఏర్పడ్డాయి. సో అది ఎలా అంటే ఈ ప్లస్ అనే సింబల్ అలా గీయడం వల్ల ఏమవుతుంది, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్, ఇది స్క్వేర్, అంటే 1 2 3 4. సో ఈ ఫోర్ వాటితో పాటుగా ఈ పెద్ద స్క్వేర్ ఒకటి ఉంది. సో మొత్తం టోటల్గా 5 అయింది. సో ఈ ఫిగర్నే ఇంకొంచెం ఎక్స్ట్రా, అంటే ఎలా అంటే ఒక స్క్వేర్ ఇచ్చాడు, దాంట్లో ప్లస్ అనే ఒక సింబల్ ఇచ్చాడు. సో ఒక స్క్వేర్ ఇచ్చు, దాంట్లో ఒక ప్లస్ అనే సింబల్ ఇస్తే మొత్తం 5 స్క్వేర్స్. సో దాంతోపాటు ఇంకొక స్క్వేర్ అనేది యాడ్ చేశాడు. మొత్తం ఎన్ని అవుతాయి, ఇందులో 6 స్క్వేర్స్ అనేవి యాడ్ అవుతాయి ఇందులో. సో అదేవిధంగా ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తే, సో సేమ్ ఒక స్క్వేర్ ఇచ్చాడు, దాంట్లో ప్లస్ అనే ఒక సింబల్ ఇచ్చాడు. సో ఒక స్క్వేర్ ఇచ్చి ప్లస్ అనే సింబల్ ఇస్తే 5 స్క్వేర్స్ ఉన్నట్టు. అదే దాంతో పాటుగా ఇంకొక స్క్వేర్ అనేది అందులో ఇంక్లూడ్ చేస్తే 6 స్క్వేర్స్ ఉన్నట్టు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకొక 2 లైన్స్ అనేది ఎక్స్ట్రాగా జాయిన్ చేశాడు. సో ఇలా 2 లైన్స్ అనేది ఎక్స్ట్రాగా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ మనం చూసాం ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ప్లస్ అనే సింబల్ గీస్తే 5 స్క్వేర్స్ వస్తాయని. అదేవిధంగా ఇంకొక స్క్వేర్ అనేది అందులో ఇన్సర్ట్ చేయడం వల్ల 6 స్క్వేర్స్ అయ్యాయి. అంటే ఆల్రెడీ మనం 6 వరకు ఇందులో ఈ ఫిగర్లో కౌంట్ చేసాం. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైంది, ఇంకో 2 లైన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ 2 లైన్స్ అనేది యాడ్ చేయడం వల్ల ఇంకా కొత్తగా ఏమైనా స్క్వేర్స్ ఏమైనా ఫామ్ అయ్యాయి అంటే చూడండి ఒకసారి. ఇలా ఇది ఒక స్క్వేరు, అంతేనా, ఒకటి. నెక్స్ట్ ఇలా ఇది ఒక స్క్వేరు, నెక్స్ట్ అలాగే ఇది ఒక స్క్వేరు, అండ్ ఇది ఒక స్క్వేర్. అంటే 1 2 3 4, అంటే ఇంకొక ఎక్స్ట్రాగా 4 స్క్వేర్స్ అనేవి యాడ్ అయ్యాయి. అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా 6 స్క్వేర్స్ అనేవి లెక్క పెట్టాం. ఈ 6 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. సో ఇందులో 10 స్క్వేర్స్ అయితే ఉంటాయి. ఇవి ఏంటంటే జస్ట్ బేసిక్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్కి వచ్చేద్దాం. రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అండ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. చూడండి, ఈ 2 ఫిగర్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 ఫిగర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ లా ఉంది కదా. సో ఎలా రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వీటిని మనం రోస్ అని అంటాం, వీటిని మనం కాలమ్స్ అంటాం. సో ఇలా ఉంటే వీటిని రోస్ అని కౌంట్ చేస్తాం, ఇలా అని కాలమ్స్గా కౌంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. అదేవిధంగా 2 కాలమ్స్ ఉన్నాయి, అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఈ ఫిగర్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3, అంటే 3 రోస్ ఉన్నాయి. అదేవిధంగా 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి. సో రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అయ్యిందన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే చూడండి, ఏం లేదు, ఏదైనా ఒక లైన్ తీసుకోండి, ఏదైనా అంటే రోస్ కానీ లేదంటే కాలమ్స్ కానీ. సో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోస్ తీసుకున్నాను. సో 1 స్క్వేరు ప్లస్ 2 స్క్వేరు ప్లస్ 3 స్క్వేరు. సో 1 స్క్వేర్ అయితే 1, 2 స్క్వేర్ అయితే 4, 3 స్క్వేర్ అయితే 9. సో మొత్తం టోటల్గా యాడ్ చేస్తే ఎంత అయిందంటే 9 + 4 13, 13 + 1 14. సో ఈ ఫిగర్లో మొత్తం మనకి 14 స్క్వేర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటి, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అని అంటున్నాం. సో రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ పక్క ఫిగర్లో చూడండి, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్లో ఉంది. ఎందుకంటే చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, చూడండి 1, చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 3 4 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. సో రోస్ కాలమ్స్ ఈక్వల్గా లేవు, ఇవేమో 4 ఉన్నాయి, ఇవేమో 5 ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా సేమ్ మనం ప్రీవియస్ ఫిగర్లో ఏం చేసామంటే 3 × 3 అంటే 3 స్క్వేర్, 2 × 2 2 స్క్వేర్, 1 × 1 1 స్క్వేర్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తామండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఒక సింగిల్ లైన్ తీసుకొని 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేయమన్నా. ఇక్కడ కూడా అలాగే చేసుకోవచ్చు. ఏంటంటే మరి ఇక్కడ ఈక్వల్గా లేదు కాబట్టి ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 5 ఉంది. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 4 ఉంది. సో 5 × 4, ఫస్ట్ ఇందులో హైయెస్ట్ నెంబర్ ఇందులో హైయెస్ట్ నెంబర్ మల్టిప్లై చేయండి. సో 5 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20.
నెక్స్ట్ ఏంటి ఇందులో, నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి ఇందులో 4, నెక్స్ట్ ఏంటి హైయెస్ట్ ఏంటి ఇందులో 3, అంటే ఈ 4 ఇంటూ 3 ఎంత అయింది 12 అయింది. నెక్స్ట్ 3 ఇంటూ 2 6, 1 ఇంటూ 2 ఇంటూ 1 2. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది, ఓన్లీ 1 మిగిలిపోయింది. దానికోసం మీరు దాన్ని అయితే వదిలేయండి. చూడండి ఇక్కడ 5 ఇంటూ 4 20, 4 ఇంటూ 3 12, 3 ఇంటూ 2 6, 2 ఇంటూ 1 2. సో టోటల్గా యాడ్ చేస్తే ఎంత అయిందండి 20 ప్లస్ 12 32, 32 ప్లస్ 6 38, 38 ప్లస్ 2 40 అనమాట. సో ఈ విధంగా మనం రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్, ఒక స్క్వేర్స్ ఎలా ఫైండ్ చేయాలి అనేది మనం అయితే చూసాం. ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ రెక్టాంగిల్స్ అడిగాడు అనుకోండి, సో రెక్టాంగిల్స్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు రెక్టాంగిల్ ప్రాబ్లమ్స్లో కూడా సేమ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఏం చేయాలి, రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఎలా చేయాలో చూద్దాం. సో రెక్టాంగిల్స్లో కూడా మనం చూస్తున్నాం. చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 3 రోస్. అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 సేమ్, అంటే ఈక్వల్గా ఉన్నాయి. అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అని ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే అదే మన రోస్కి అయితే అది మన స్క్వేర్స్కి అయితే మనం స్క్వేర్ చేసాం, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్. అదే మనకు నాట్ ఈక్వల్ టు అయితే మల్టిప్లై చేసాం. అదే రెక్టాంగిల్కి వచ్చేసరికి ఏం చేయాలంటే ఈ రోస్ అనేవి యాడ్ చేసేయండి. ఎన్ని ఉన్నాయి 3 ప్లస్ 2 ప్లస్ 1. సో 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6 అన్నీ యాడ్ చేసేటివి. సో ఇప్పుడు అదే విధంగా కాలమ్స్ కూడా యాడ్ చేస్తాం. సో 3 ప్లస్ 2 ప్లస్ 1. సో ఎంత అయ్యండి సేమ్ 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6. అంటే ఇది కూడా 6 వచ్చింది అండ్ ఇది కూడా 6 వచ్చింది. సో 6 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 36 అనమాట. సో అంటే ఇందులో 36 రెక్టాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదే ఎగ్జామ్లో ఇదే ఫిగర్ ఇచ్చి ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అనేది కనుక్కోమంటారనమాట. సో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయండి 36. అదే దీన్ని మనం ఇలా షార్ట్ కట్స్ మెథడ్లో కాకుండా ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. డెఫినెట్గా మనం తప్పు చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అనేది అయితే చూసాం. ఇప్పుడు రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఎలా చేయాలో, రెక్టాంగిల్స్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఎన్ని రోస్ ఉన్నాయి, సో 1 2 3 4. సో మొత్తం 4 ఉన్నాయి. నెక్స్ట్ అవి కాలమ్స్ అయితే 1 2 3 4 అండ్ 5. సో ఇక్కడ ఏంటి రోస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ ఉంటాయి. ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా మనం ప్రీవియస్గా ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చేస్తామో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తాం. ఏంటి మొత్తం టోటల్గా ఇవన్నీ యాడ్ చేస్తాం. సో 4 ప్లస్ 3 7, 7 ప్లస్ 2 9, 9 ప్లస్ 1 10. సో అదేవిధంగా దీన్ని యాడ్ చేస్తే సో 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15. సో 15 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటి ప్రీవియస్ లాగే ఈ 10 ఇంటూ ఈ 15ని మల్టిప్లై చేస్తాం అన్నమాట. సో 15 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 15 ఇంటూ 10 150. అంటే ఇందులో 150 రెక్టాంగిల్స్ అనేవి ఈ ఫిగర్లో ఉన్నాయన్నమాట. సో ఇది స్క్వేర్స్ అయితే ఏ విధంగా ఫైండ్ చేయాలో చూసాం, అదే రెక్టాంగిల్స్ అయితే ఏ విధంగా ఫైండ్ చేయాలో చూసాం. సో అదేవిధంగా మన బేసిక్ మోడల్స్ కూడా చూసాం. ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ప్రాబ్లమ్స్ ఇస్తే, ఇంకొంచెం ఎక్స్ట్రాగా అంటే ఇంకొంచెం యాడ్ చేసి ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలో, అంటే ఇంకో డిఫికల్ట్ లెవెల్లో ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అయితే ఈ ఫిగర్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఒక బేసిక్ మోడల్ చెప్పాను. ఏంటి ఒక స్క్వేర్ ఇచ్చి ఒక ప్లస్ ఇస్తే, ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ఒక ప్లస్ ఇస్తే ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి 5 స్క్వేర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి అదే విధంగా ఉంది కదా ఈ ఫిగర్ కూడా. చూడండి ఒక పెద్ద స్క్వేర్ ఉంది, ఈ పెద్ద స్క్వేర్లో ప్లస్ అనే ఒక సింబల్ ఉంది, అంటే ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి. అదేవిధంగా దీని లోపల ఇంకొక స్క్వేర్ ఉంది, దాంట్లో కూడా ఒక ప్లస్ అనే సింబల్ ఉంది, అంటే దాంట్లో కూడా ఒక 5 ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పెద్ద స్క్వేర్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి 5, ఎందుకంటే ఈ స్క్వేర్ ఉంది, ఇందులో ప్లస్ అనే సింబల్ ఉంది, అంటే 5 ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ బేసిక్ మోడల్. అదేవిధంగా ఇది ఒక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్లో కూడా ప్లస్ అనే సింబల్ ఉంది, అంటే ఇందులో కూడా 5 ఉన్నాయి. సో అంతే సింపుల్గా ఈ రెండు యాడ్ చేసేయండి 10. అంటే ఈ ఫిగర్లో మొత్తం ఎన్నైతే స్క్వేర్స్ ఉన్నాయంటే 10 స్క్వేర్స్ అనేవి ఫామ్ అయ్యాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫిగర్ అయితే చూద్దాం. సేమ్ అనండి, ఇప్పుడు ఈ ప్రీవియస్ మోడల్ ఏదైతే చెప్పానో, ప్రీవియస్ ఫిగర్ ఏదైతే చెప్పానో అదే విధంగా ఉంటుంది. చూడండి ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక పెద్ద స్క్వేర్ ఉంది, దాంట్లో ప్లస్ అనే సింబల్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఒక స్క్వేర్ ఉంది, దాంట్లో కూడా ప్లస్ అనే సింబల్ ఉంది. దాంట్లో ఒక స్క్వేర్ ఉంది, దాంట్లో కూడా ఒక ప్లస్ అనే సింబల్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అలా మనకు నార్మల్గా మనం బేసిక్ మోడల్గా ఏం చెప్పుకున్నాం, ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ఒక ప్లస్ అన్న సింబల్, అది ప్లస్ అనే సింబల్ ఇస్తే ఎన్ని స్క్వేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం 5 ఉంటాయని చెప్పుకున్నాం. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి 1 2 3. సో మొత్తం అలాంటి 3 స్క్వేర్స్ అయితే ఉన్నాయి. సో
5 ఇంటూ నార్మల్గా ఒక పెద్ద స్క్వేర్ ఇచ్చి అందులో ఒక ప్లస్ ఉంటే మొత్తం 5 స్క్వేర్స్ ఉంటాయి అనుకున్నాం. సో అందుకని 5 తీసుకుంటున్నాను. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 1 2 3 అలాంటివి 3 ఉన్నాయి కాబట్టి సో 5 ఇంటూ 3 15 అంటే ఇందులో 15 స్క్వేర్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఫిగర్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఫిగర్ తర్వాత చూద్దాం అండి. అది ఇంకో ఫిగర్ చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి ఈ ఫిగర్ అలా ఇచ్చాడు. ఇది చూడగానే మనకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఎలా కౌంట్ చేసుకోవాలి ఇవన్నీ. నేను ప్రొసీజర్ ప్రకారంగా కౌంట్ చేసుకుంటే చాలా మనకి ఆన్సర్ రాంగ్ చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ ఫిగర్లో చూడండి ఈ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను మూసేసాను అనమాట. వీటిలో ప్రజెంట్ ఇవి లేవు అనుకుందాం. ఇవి లేవు అనుకుంటే ఎలా ఉంది చూడండి, రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అలా ఉంది కదా, రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. సో ఆ విధంగానే చేస్తున్నాను. సో 1 2 3 అదే 1 2 3 అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ ఇస్తున్నప్పుడు ఏం చేయమన్నాం చూడండి, ఇక్కడ చెప్పాం కదా రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే ఏం చేయమన్నాం. సో 1 స్క్వేరు 2 స్క్వేరు 3 స్క్వేర్. సో అదే విధంగా ఇక్కడ చేస్తున్నాను. సో 1 స్క్వేరు 2 స్క్వేరు 1 స్క్వేరు 2 స్క్వేరు ప్లస్ 3 స్క్వేర్. సో ఎంత అయిందండి? 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 1 14. సో దీని తర్వాత మన దగ్గర మనం ఏదైతే కవర్ చేస్తామో వాటిని కౌంట్ చేసుకుంటున్నాం. సో ఇలా ఈ స్క్వేర్ని మొత్తం నేను కౌంట్ చేశాను. ఇప్పుడు ఏవైతే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయో అవి కౌంట్ చేసుకుంటున్నాం. ఇవి ఇంకేమున్నాయి? 1 2 3 అండ్ 4 అంతేనా. సో ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఎంత అయింది? 4 అయింది కదా. సో మొత్తం టోటల్గా ఇందులో 18 స్క్వేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా అంటే మనం బేసిక్ మోడల్ని బట్టి మనం నెక్స్ట్ ఉన్న డిఫికల్ట్ క్వశ్చన్స్ అని బేసిక్ మోడల్ బట్టి మనం చేస్తామన్నమాట. అది ఓకేనా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ చూడండి, ఇందాకలా మీకు చెప్పాను, ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ఒక ప్లస్ అనే సింబల్ ఉంటే 5 స్క్వేర్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. సేమ్ అదే విధంగా ఉందో లేదు చూడండి. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అలాంటి ఉన్నాయి కదా. సో ప్రెజెంట్ ఏవైతే ఈ స్క్వేర్స్ ఉన్నాయో అవి లేవు అనుకుందాం. ప్రెజెంట్ అయితే ఏవైతే స్క్వేర్స్ ఉన్నాయో ఈ 4 స్క్వేర్స్ లేవు అనుకుందాం. ఇవి లేవు అనుకుంటే చూడండి ఇక్కడ కూడా సేమ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్లో ఉందో లేదు చూడండి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. అదేవిధంగా రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్లో ఉంది కదండి. చూడండి రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే 4 రోస్ ఉన్నాయి. అవి కాలమ్స్ అయితే 1 2 3 4 అంటే రోస్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్. సో ఇలాంటప్పుడు ఏం చేయమన్నాం? మనం ఏం చేయమన్నాం? స్క్వేర్ చేయమన్నాం కదండి. 1 స్క్వేరు ప్లస్ 2 స్క్వేరు ప్లస్ 3 స్క్వేరు ప్లస్ 4 స్క్వేర్. సో 1 స్క్వేరు ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో వీటిని యాడ్ చేయండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 16 ప్లస్ 9 ఎంతండి? 25. 25 ప్లస్ 4 29, 29 ప్లస్ 1 30. సో ఇందులో 30. సో దీంతో పాటుగా మనం ఇందాక ఏదైతే మనం లేదనుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి ఇది ఒక స్క్వేరు అండ్ ఇది ఒక స్క్వేరు, ఇది ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ని అబ్జర్వ్ చేయండి. ఈ స్క్వేర్లో ఒక ప్లస్ అనే సింబల్ ఉంది కదండి. సో ఒక స్క్వేర్లో ప్లస్ అనే సింబల్ ఉంటే మనం ఏం చేయమన్నాం? అందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అన్నాం? 5 స్క్వేర్స్ ఉంటాయి. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి ఫిగర్స్ 1 2 3 4. సో ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ప్లస్ అనే సింబల్ ఉంటే 5 స్క్వేర్స్ ఉంటాయి అనుకున్నాం. అలాంటివి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో 4 ఇంటూ 5 ఎన్నాయండి? 20. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 50 స్క్వేర్స్ అన్నమాట. సో అంతేనండి, ఇంకా అంతకు మించి ఇందులో స్క్వేర్స్ అనేవి మనం ఫామ్ చేయాలన్నమాట. సో ఈ ఫిగర్లో మనకి ఎన్ని అయితే స్క్వేర్స్ ఉన్నాయంటే 50 స్క్వేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లాస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ ఫిగర్ ఇచ్చి జనరల్గా ఇలాంటివి ఏంటంటే ఎస్ఎస్సి అంటే మన డిగ్రీ లెవెల్లో ఇస్తుంటమాట. సో ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ ఇలా డిగ్రీ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అదే సీజీఎల్ కానీ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ సో ఇలాంటి కొన్ని డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్కి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సేమ్ మనం ఏదైనా కూడా బేసిక్ మోడల్ ప్రకారంగానే చేస్తామన్నమాట. సో ఏదైతే బేసిక్ మోడల్ ఉందో అది ఇక్కడ ఎలా అప్లికేబుల్ అవుతుందో చూద్దాం. సో ఒక స్క్వేర్ అయితే ఇచ్చాడు ఫస్ట్. ఈ స్క్వేర్లో ప్లస్ అనే సింబల్ అయితే ఉంది. సో ఒక స్క్వేర్ ఇచ్చి ప్లస్ అనే సింబల్ ఉంటే 5 స్క్వేర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా దాంతోపాటుగా ఒక ఎక్స్ట్రాగా ఒక స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక స్క్వేర్ ఇచ్చి ఒక ప్లస్ అనే సింబల్ అవ్వడం వల్ల
5 స్క్వేర్స్ ఉంటాయి. సో దాంతో పాటుగా ఒక ఎక్స్ట్రాగా ఒక స్క్వేర్ అందులో ఇన్సర్ట్ చేస్తే 6 స్క్వేర్స్ ఉంటాయి అని అనుకున్నాం. సో అదే విధంగా అదే మోడల్, ఆ బేసిక్ మోడల్నే ఈ క్వశ్చన్లో అప్లికేబుల్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఒక స్క్వేర్ ఇచ్చాడు, దాంట్లో ప్లస్ అనే సింబల్ ఇచ్చాడు, దాంతోపాటు ఒక స్క్వేర్ అనేది ఇన్సర్ట్ చేశాడు. సో ఎన్ని ఉంటాయి, అలాగా 6 స్క్వేర్స్ ఉంటాయి ఆ మోడల్ ప్రకారంగా. ఇప్పుడు చూడండి అక్కడ దాకా మనం కౌంట్ చేసాం. సో దాని లోపల మళ్ళీ ఒక స్క్వేర్ ఇచ్చాడు, మళ్ళీ దాంట్లో ఒక ప్లస్ అనే సింబల్ ఉంది, మళ్ళీ దాంట్లో ఒక స్క్వేర్ అయితే ఉందన్నమాట. సో ఆ ప్లస్ అనే సింబల్కి మళ్ళీ ఒక స్క్వేర్ అయితే యాడ్ చేశాడు. మళ్ళీ ఎన్ని ఉంటాయి, అందులో 6 ఉంటాయి. మళ్ళీ దాని లోపల ఒక స్క్వేర్ అయితే ఇచ్చాడు, దాని లోపల ఒక ప్లస్ అనే సింబల్ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మనం ఈ విధంగా మన బేసిక్ మోడల్ ప్రకారం ఈ విధంగా విడదీసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక పెద్ద స్క్వేర్ అయితే ఇచ్చాడు, అందులో ప్లస్ అనే సింబల్ ఇచ్చి దానికి ఇన్సెట్లో ఒక స్క్వేర్ అయితే గీసారన్నమాట. సో దానికి ఎన్ని ఉంటాయి, దాంట్లో 6 స్క్వేర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా మళ్ళీ లోపల ఒక స్క్వేర్ అయితే ఇచ్చాడు, మళ్ళీ దానిలో ప్లస్ అనే సింబల్ ఇచ్చి దానికి ఒక స్క్వేర్ అయితే ఇన్సర్ట్ చేశాడు. మళ్ళీ దాంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి, 6 స్క్వేర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ స్క్వేర్, ఇంకా లోపల ఉన్న స్క్వేర్, ఈ స్క్వేర్లో ప్లస్ అనే సింబల్ మాత్రమే ఉంది, ఇంకా అంతేగాని ఇంకా లోపల ఇంకా ఎక్స్ట్రా స్క్వేర్ అనేది ఇన్సర్ట్ ఏం చేయలేదు. ఒక స్క్వేర్ ఇచ్చి దానికి ప్లస్ అనే సింబల్ మాత్రం ఉంది. సో దానికి ఎన్ని ఉంటాయి, వాళ్ళు మన బేసిక్ మోడల్ చెప్పుకున్నాం 5 ఉంటాయని. ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో ప్లస్ అనే సింబల్ ఉంటే 5 స్క్వేర్స్ ఉంటాయని. సో నేను ఇంకోసారి చెప్తున్నాను, ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో ప్లస్ అనే సింబల్ వచ్చి దాంట్లో ఒక స్క్వేర్ ఇన్సర్ట్ చేస్తే 6 స్క్వేర్స్ ఉంటాయి. అదేవిధంగా చూడండి, ఒక పెద్ద స్క్వేర్ అయిపోయింది, నెక్స్ట్ అందులో ఉన్న ఒక స్క్వేర్, నెక్స్ట్ దాంట్లో ఉన్న ఒక స్క్వేర్. సో ఈ పెద్ద స్క్వేర్లో 6 స్క్వేర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఈ స్క్వేర్లో 6 స్క్వేర్స్ ఉన్నాయి, ఈ స్క్వేర్లో 5 ఉన్నాయి. సో మొత్తం టోటల్గా అన్ని యాడ్ చేయడం వల్ల ఏంటండి, 6 + 6 12, 12 + 5 17. సో టోటల్గా ఇందులో 17 స్క్వేర్స్ అయితే ఇవ్వడం అనేది, అదే 17 స్క్వేర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అర్థమైంది కదండి. స్క్వేర్స్ని ఏ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. సో అదేవిధంగా మనం ఎక్కువగా మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ట్రయాంగిల్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఒక ఫిగర్ ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ అది ట్రయాంగిల్స్ తప్పితే ఈ స్క్వేర్స్ మీద, రెక్టాంగిల్స్ మీద అడగడం అయితే జరుగుతుంది. సో మోర్ ఓవర్ ఎక్కువ అయితే మాత్రం రెక్టాంగిల్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. నేను చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చూశాను. మోర్ ఓవర్స్ ఎక్కువగా అయితే మనకి ట్రయాంగిల్స్ మీద అయితే క్వశ్చన్స్ అనేది జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ చెప్పిన క్లాస్ అయితే ఏదైతే ఉందో ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.